Hello everyone, this is John. I warmly welcome you all to my YouTube channel, John's English Academy. ఈ రోజు సెషన్లో మనం క్లోజ్ టెస్ట్కి సంబంధించినటువంటి సెకండ్ ఎక్సర్సైజ్ని చేద్దాం. ఆల్రెడీ నేను క్లోజ్ టెస్ట్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ 1ని అప్లోడ్ చేశాను. అందులో క్లోజ్ టెస్ట్ని ఎలా ట్యాకిల్ చేయాలి, అదేవిధంగా బిగినర్స్కి ఉపయోగపడే విధంగా చాలా సింపుల్ క్లోజ్ టెస్ట్ ఎక్సర్సైజ్ ఇచ్చానండి. ఎవరైతే ఆ వీడియో చూడలేదో మీరు డిస్క్రిప్షన్లో దాని లింక్ ఉంది, క్లిక్ చేయవచ్చు, చూడొచ్చు. అదేవిధంగా పైన ఉన్నటువంటి ఐకాన్ని ప్రెస్ చేసి కూడా క్లోజ్ టెస్ట్ 1ని మీరు చూడొచ్చండి. ఈరోజు నేను ఇవ్వబోయేటటువంటి ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో క్లోజ్ టెస్ట్ది కొంత డిఫికల్టీ లెవెల్ పెంచి ఇచ్చాను. రాబోయేటటువంటి రోజుల్లో ఖచ్చితంగా డిఫికల్టీ లెవెల్ని పెంచాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈజీ ప్యాసేజెస్ని, ఈజీ క్లోజ్ టెస్ట్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం లేదు. డిఫికల్ట్గా ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలగాలి. అయితే క్లోజ్ టెస్ట్లు కేవలం బ్యాంక్ ఎగ్జామినేషన్, ఎస్ఎస్సికి సంబంధించినటువంటి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ వరకే పరిమితం కాలేదండి. స్టేట్కి సంబంధించినటువంటి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఈ మధ్య కాలంలో మనకు క్లోజ్ టెస్ట్కి సంబంధించినటువంటి బిట్స్ అడగడం జరుగుతుంది. సో తప్పకుండా మనం క్లోజ్ టెస్ట్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ పైన క్లోజ్ టెస్ట్ని ఎలా ట్యాకిల్ చేయాలని నేర్చుకుని ఉంటే ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంది. లెట్స్ స్టార్ట్ ద సెషన్ క్లోజ్ టెస్ట్ పార్ట్ 2. ఓకే, ఈ క్లోజ్ టెస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఫుల్ స్క్రీన్లో ఈ వీడియోని చూడండి. సో దట్ ఏంటంటే ప్రతి అక్షరం, ప్రతి పదం మీకు ఈజీగా కనబడుతుంది. క్లోజ్ టెస్ట్ యొక్క లెంత్ ఎక్కువగా ఉండడం వల్ల కొంత నేను చిన్న సైజులో అక్షరాలను రాశాను, కొంత మీ కంఫర్ట్ కోసం చెప్తున్నాను. అదేవిధంగా మనం క్లోజ్ టెస్ట్ని ఆన్సర్ చేసే ముందు ఖచ్చితంగా మన క్లోజ్ టెస్ట్ పైన పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. అంటే ఇచ్చినటువంటి ఈ ప్యాసేజ్ ఏ థీమ్ పైన ఇవ్వబడ్డదో మనకు తెలియాలి. తెలిస్తే కొంతవరకు మనకు ఏంటంటే అక్కడ ఇచ్చినటువంటి పదాల సహాయంతో తర్వాత మనకు ఉన్నటువంటి కొంత గ్రామాటికల్ అండ్ వొకాబులరీ నాలెడ్జ్ తోటి వీటిని ఆన్సర్ చేయవచ్చు. ఎప్పుడైనా సరే హడావుడిగా క్లోజ్ టెస్ట్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయకండి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఫస్ట్ క్లోజ్ టెస్ట్ వీడియోలో నేను ఈజీగా ఉండేటటువంటి బేసిక్ క్లోజ్ టెస్ట్ని ఇచ్చాను. తప్పకుండా రాబోయేటటువంటి క్లోజ్ టెస్ట్లో ఖచ్చితంగా కొంత డెప్త్ని పెంచుతానండి, కొంత స్టాండర్డ్ని పెంచుతాను. సో దట్ ఏంటంటే ఎలా డిఫికల్ట్ క్లోజ్ టెస్ట్ ఇచ్చినా, ఎలాంటి డిఫికల్ట్ క్లోజ్ టెస్ట్ కానీ ఎగ్జామినేషన్లో వస్తే దాన్ని కొంతవరకైనా మనం ఆన్సర్ చేసేటట్టుగా ఉండాలి. ఇతరులతో పోలిస్తే ఒక అడుగు ముందుండేటట్లు చూసుకోవాలి. ఇక్కడ నేను ఇచ్చినటువంటి ఈ క్లోజ్ టెస్ట్ని ఒకసారి చదువుతాను, జాగ్రత్త వినండి. ప్లేస్ లేదు కాబట్టి నేను ఓన్లీ 3 బిట్స్కే ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాను, తర్వాత మరో 2 బిట్స్ని యాడ్ చేస్తాను. సో లెట్స్ రీడ్ ద ప్యాసేజ్ నౌ. ఒకసారి ప్యాసేజ్ చదువుదాం. ఓకే, even after 69 years of independence, it is disgraceful that we are yet to put our infrastructure in dash. There are 2 types of infrastructure. One is the basic infrastructure and other is for comfort. We have not dash on either. What's the problem? Is it lack of money or funds? It may not dash be so. What we have done is that we have dashed a number of layers of decision making authorities and too many agencies and regulations. We must get a number of dash to get anything done. ఇక్కడ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో ఉన్నటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కంఫర్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాల గురించి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. మనకు 2 రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయి, బేసిక్ మరియు కంఫర్ట్ కోసం అని. అయితే మనకు స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా కానీ ఈ రెండిట్లో పూర్తి స్థాయిలో మనం సక్సెస్ని సాధించలేదు, పూర్తి స్థాయిలో మనం మౌలిక సదుపాయాలను సమకూర్చుకోలేకపోయినాం అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. కారణం ఏం కావచ్చు? ఫండ్స్ లేకపోవడమా, మనీ లేకపోవడమా? అలాంటిదేం లేదే, ఉన్నాయి, ఫండ్స్ ఉన్నాయి, మనీ ఉంది, తప్పకుండా మనం చేసేటటువంటి శక్తి మన దగ్గర ఉంది ప్రస్తుతం. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే చాలా లేయర్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ అథారిటీస్ ఉన్నాయి. ఏదైనా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్లాన్ ప్రకారం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి అథారిటీస్ దగ్గర నుంచి మనం అక్కడ కొంత అప్రూవల్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఎన్నో ఏజెన్సీస్, ఎన్నో రెగ్యులేషన్స్ ఉన్నాయనేటటువంటి విషయాన్ని ఇందులో ప్రస్తావించడం జరిగింది. ఓవరాల్గా ఇందులో ఉన్నటువంటి మీనింగ్ని మీకు చెప్తున్నాను. తప్పకుండా ఎగ్జామినేషన్లో మీరే దీన్ని ట్యాకిల్ చేయాల్సి ఉంటుంది. గతంలో ఒక సందర్భంలో బ్యాంకింగ్ ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి బిట్ని యాజ్ టీజ్గా మీకు ఇక్కడ ఇచ్చానండి. కొంత ఆప్షన్లలో చిన్న చిన్న మార్పులు చేయడం జరిగింది. మనం ఏ రకంగా ఆన్సర్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ 1వ దాన్ని చూద్దాం. Even after 69 years of independence, it is disgraceful. ఇక్కడ డిస్గ్రేస్ఫుల్ అనేది ఒక నెగటివ్ మీనింగ్ ఇచ్చేటటువంటి పదం. షేమ్ఫుల్ కొంత మనకు సిగ్గుచేటు లాంటిదే. డిస్గ్రేస్ఫుల్ దట్ వీఆర్ యెట్ టు పుట్ అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ డాష్. ఇక్కడ ఏముంది చూడండి, యెట్ ఇంకా మనం చేయాల్సిందంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సరి అయినటువంటి పద్ధతిలో మనం పెట్టలేకపోయాం, సరి అయినటువంటి మౌలిక సదుపాయాలు మనం ఇంకా సమకూర్చుకోలేకపోతున్నాం. అర్థమైందా? అందులో ఇచ్చినటువంటిది. ఓకే, బిట్ 1కి ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? ఇక్కడ రూయిన్స్ అనేటటువంటి ఒక నెగటివ్ మీనింగ్ ఉన్నటువంటి ఒక పదాన్ని ఇచ్చాడు.
అక్కడ చూడండి ఇన్ అనేటటువంటి ప్రిపోజిషన్ కనబడుతుంది మీకు. ఎప్పుడైనా ఇన్ అనేటటువంటి ఆన్ ఏ ప్రిపోజిషన్ ఇచ్చినా దాని తర్వాత వచ్చేటటువంటిది నామవాచకం అయి ఉంటుంది, నౌన్ ఉంటుంది. ఇది ఆల్రెడీ నేను ప్రిపోజిషన్కి సంబంధించినటువంటి ఒక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. వీడియో 1 ఆఫ్ ప్రిపోజిషన్ చూడండి. ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈస్ ప్లేస్డ్ బిఫోర్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్ అండ్ జాయిన్స్ ఇట్ టు ద రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. అక్కడ ఇన్ అనేటటువంటి ప్రిపోజిషన్ కనబడుతుంది, నాకు కావాల్సింది నామవాచకం. ఇక్కడ చూడండి రూయిన్స్ అనేటటువంటి రూయిన్కి ఎస్ యాడ్ చేయడం జరిగింది. నాశనం చేయడాన్ని, డిస్ట్రాయ్ చేయడాన్ని రూయిన్ అని అంటారండి. యూ కెన్ టేక్ ఇట్ యాజ్ V1, ఎస్ యాడ్ చేయబడ్డటువంటి V1. అక్కడ చూస్తేనేమో ఇన్ అనే ప్రిపోజిషన్ ఉంది, ఇక్కడేమో వర్బ్ ఉంది, ఇది రాదు. రెండోది చూద్దామా, ఆర్గనైజేషనల్ ఉంది, సి చూస్తే ఫంక్షనల్ అని ఉంది. ఆర్గనైజేషనల్ అనేటటువంటి ఈ పదం ఒక అడ్జెక్టివ్ అండి. ఫంక్షనల్ అనేటటువంటి ఈ పదం కూడా అడ్జెక్టివే. ఓకే, ఒకవేళ ఆర్గనైజేషన్, ఫంక్షన్ అనేటటువంటి పదాలు ఉండుంటే నేను ఆలోచించేవాడిని, అవి రెండు కూడా అప్పుడు నామవాచకాలు అయ్యేటటువంటివి. కానీ ఆర్గనైజేషన్ అనే పదం నుంచి తయారైనటువంటి అడ్జెక్టివే ఆర్గనైజేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అనొచ్చు. కానీ మనకు కావాల్సింది అక్కడ నామవాచకం, ఇదేమో అడ్జెక్టివ్. ఫంక్షనల్ అనేది కూడా ఒక అడ్జెక్టివ్. మనకు మిగిలిందల్లా ఒకే ఒక ఆప్షన్, ప్లేస్ అనేటటువంటి ఆప్షన్, ఇది ఒక నామవాచకం అండి. సో మన ఆన్సర్ అక్కడ ఏమవుతుంది అని అంటే ఆప్షన్ డి. ఒకసారి ఆప్షన్ని పెట్టి చూద్దాం. ఈవెన్ ఆఫ్టర్ 69 years ఆఫ్ ఇండిపెండెన్స్ ఇట్ ఈస్ డిస్గ్రేస్ఫుల్ దట్ వీఆర్ యెట్ టు పుట్ అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ప్లేస్. అంటే 69 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా మన యొక్క మౌలిక సదుపాయాలను వాటి స్థానంలో పెట్టలేకపోయాము అని అర్థం. అర్థమైందా? నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది. డిస్గ్రేస్ఫుల్ అని ఉంటుంది, ఎట్ అనేటటువంటి, ఇంకా అనేటటువంటి ఒక నెగిటివ్ మీనింగ్ ఇచ్చేటటువంటి పదం ఉంది. సో అక్కడ ప్లేస్ అనేటటువంటిది మన ఆన్సర్ అండి. అంటే కొంత మనకి ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పైన అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. వెరీ షార్ట్లీ నేను వాటికి సంబంధించిన వీడియోస్ కూడా స్టార్ట్ చేస్తాను. ఓకే, ఇక్కడ రూయిన్స్ అనేటటువంటి ఈ V1 మనకు రాలేదు. ఎందుకు రాలేదు సార్ అని అంటే ప్రిపోజిషన్ తర్వాత వర్బ్ ఉండదు, ఈ రెండు అడ్జెక్టివ్స్ రావు, అవతల ఉన్నటువంటి నౌన్ని మనం ఆన్సర్ చేస్తామండి. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా పుట్ ఇన్ అనేటటువంటి ఈ ఫ్రేజ్ తర్వాత, ఈ ఫ్రేజల్ వర్బ్ తర్వాత పుట్ ఇట్ సంథింగ్ ఇన్ ప్లేస్ అనేటటువంటిది సర్వసాధారణంగా వచ్చేటటువంటిది. అర్థమైందా? పుట్ ఇట్ ఇన్ ప్లేస్, అర్థమైందా? పుట్ సంథింగ్ ఇన్ ప్లేస్, పుట్ దిస్ వన్ ఇన్ దట్ ప్లేస్ అంటే ఆ పుట్ ఇన్ అనే తర్వాత కూడా ప్లేస్ వస్తుంది. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, పుట్ ఉంది, దీని తర్వాత మనకు ఇన్ కనబడుతుంది, మధ్యలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పుట్ సంథింగ్ అన్నాం కదా, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ తర్వాత మనకు ప్లేస్ వస్తుంది. అంటే పుట్ సంథింగ్ ఇన్ ప్లేస్ అనేటటువంటిది గుర్తున్నాయని మీరు ఆన్సర్ చేయొచ్చు. అదొక టైప్, అదో రకంగా ఆన్సర్ చేయొచ్చు. కాకపోతే ఇలా మనం డిడక్ట్ చేస్తే, ఈజీగా ఎలిమినేట్ చేస్తే మనకు వచ్చినటువంటి ఆన్సర్ వచ్చేసి డి అండి. రెండో చూద్దాం. దేర్ ఆర్ 2 types ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వన్ ఈజ్ ద బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు అన్నాం కదా, బేసిక్ ప్రాథమిక మౌలిక సదుపాయాలు. అండ్ అదర్ ఈజ్ ఫర్ కంఫర్ట్, కంఫర్ట్ కోసం. ప్రాథమిక మౌలిక సదుపాయాలు అన్నప్పుడు మనకు వాటర్ సప్లై కావచ్చు, ఉన్నటువంటి నార్మల్ ఏదైతే పవర్ సప్లై లాంటివన్నీ మౌలిక సదుపాయాల కింద తీసుకోవచ్చు. కంఫర్ట్ కోసం మనం ఎన్నో రోడ్స్ వేసుకున్నాం, ఎన్నో రైలు మార్గాలను వేసుకున్నాం. ఈ రకంగా కంఫర్ట్ కోసం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి మౌలిక సదుపాయాలు ఇవి 2 రకాలట. ఓకే, వీ హ్యావ్ నాట్ డాష్ ఆన్ ఎయిదర్, ఈ రెండిటి పైన కూడా నాట్ అంటే నెగటివ్. వీ హ్యావ్ నాట్ ఏం చేయలేకపోయాం. ఆప్షన్ ఏ అకంప్లిష్, ఆప్షన్ బి అటైన్డ్, ఆప్షన్ సి డెలివర్డ్, ఆప్షన్ డి పెరిషింగ్. ఏనేమో అకంప్లిష్, బి ఏమో అటైన్డ్, సి ఏమో డెలివర్డ్, డి ఏమో పెరిషింగ్. టెన్సెస్కి సంబంధించినటువంటి 8 parts ఆల్రెడీ నేను చేసి పెట్టాను. తప్పకుండా టెన్సెస్ పైన పూర్తి అవగాహన ఉండాల్సిందే. ఎందుకు సార్ ఈ విషయం చెప్తున్నారనంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏం కనబడుతుంది మీకు, హ్యావ్. హ్యావ్ తర్వాత, హ్యాజ్ తర్వాత, హ్యాడ్ తర్వాత మనం వాడాల్సిన వర్బ్ ఫామ్ వచ్చేసి V3. ఇది తెలిస్తే స్ట్రేట్ అవే ఎన్ని ఆప్షన్స్ని పక్కకే చూడండి. అకంప్లిష్ V1, ఇది అవసరం లేదు. అటైన్డ్ ఇది V3. ఓకే, ఎందుకు హ్యావ్ తర్వాత V3 అని వస్తుంది. డెలివర్డ్ ఇది కూడా V3 కిందకే కన్సిడర్ చేయాలి. పెరిషింగ్ ఇది V4, V1 కింగ్ కలిపినాం, అవసరం లేదు, అది కూడా రాదు. అకంప్లిష్ అంటే అచీవ్ చేయడం, ఏదైనా సాధించడాన్ని అకంప్లిష్ అంటారు. పెరిషింగ్ వెరీ ఇంపార్టెంట్ మీనింగ్ అండి, డై లేదా డిస్ట్రాయ్, చనిపోవడాన్ని పెరిష్ అంటారండి. డిస్ట్రాయ్ చేయడానికి కూడా పెరిష్ అని అంటారు. ఓకేనా, టు డై, ముఖ్యంగా డై అనేటటువంటి అర్థం వస్తుందండి. చనిపోవడానికి కూడా పెరిష్ అని అంటారు. ఇక్కడనేమో V1 ఉంది, అక్కడేమో V4 ఉంది. ఇవి 2 వర్బ్ ఫామ్స్ కరెక్ట్ కావు. ఎందుకంటే ఇక్కడ ఏం కనబడుతుంది మీకు, హ్యావ్ అని కనబడుతుంది. మరి ఇంకేమున్నాయి V3 రెండింటి మధ్యలో కన్ఫ్యూజన్. సార్ అటైన్డ్ పెట్టాలనా, డెలివర్డ్ పెట్టాలనా? ఒక్కసారి బ్లాంక్ తర్వాత చూడండి, మీకు ఏం కనబడుతుంది, ఆన్ అనేటటువంటి ఈ ప్రిపోజిషన్ కనబడుతుంది.
ఇప్పుడు ఈ ఆన్ అనేటటువంటిది రాయాలన్నప్పుడు అటైన్డ్ తర్వాత ఎట్టి పరిస్థితులలో ఆన్ అనేది రాయకూడదు. అటైన్డ్ అనేటటువంటి ఈ పదం ఏదైతే ఉందో అది ఒంటరిగా వస్తుందండి. అటైన్డ్ అన్న టు అచీవ్ సంథింగ్ అండి. అటైన్డ్ తర్వాత ఆన్ అనేటటువంటి ప్రిపోజిషన్ని మనం వాడలేం కాబట్టి అటైన్డ్ అనేది కరెక్ట్ కాదు. కానీ ఆప్షన్ సి చూడండి, మిగిలింది ఒకటేగా, ఇది వాడలేకపోతున్నాం ఎందుకంటే అటెండ్ తర్వాత ఆన్ రాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అటెండ్ని ఒంటరిగానే వాడతాం. అటెండ్ సక్సెస్, షీ అటెండ్ సక్సెస్, అర్థమైందా? అక్కడ చూడండి డెలివర్డ్ తర్వాత మనం ఆన్ వాడొచ్చండి, ఆన్ వాడాలండి. డెలివర్డ్ ఆన్ అంటే టు డూ వాట్ ఈజ్ రిక్వైర్డ్, అవసరం ఉన్న దాన్ని చేయడాన్నే డెలివర్డ్ అని అంటారండి. డెలివర్ తర్వాత ఆన్ ఉంటే టు డూ సంథింగ్ విచ్ ఈజ్ రిక్వైర్డ్, అవసరం ఉన్నదాన్ని, రిక్వైర్మెంట్ ఉన్నదాన్ని ఫుల్ఫిల్ చేయడం లాంటిది, ఆ పని చేయడం లాంటిది. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, సి. ఇక్కడ చూడండి ఒకసారి మళ్ళీ, వీ హ్యావ్ నాట్ డెలివర్డ్ ఆన్ ఎయిదర్ అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, కంఫర్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఈ రెండిటికి మనం కావాల్సినంత చేయలేకపోయాం, కావాల్సినంత సమకూర్చుకోలేకపోయాం అనేటటువంటి అర్థంలో వచ్చిందండి. సో డెలివర్డ్ ఆన్ అనేటటువంటిది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఒక్కసారి కొంత ఆలోచిస్తే, సార్ నాకు ఆ టైంలో అది గుర్తు రాకపోవచ్చు కదా, కొంత మీనింగ్ నాకు తెలియకపోవచ్చు కదా అంటే కనీసం చూడండి, మీరు హ్యావ్ తర్వాత V3 వాడాలనే బేసిక్ నాలెడ్జ్, హ్యావ్ ఉన్నా, హ్యాజ్ ఉన్నా, హ్యాడ్ ఉన్నా V3 వాడుకుంటాం కదా వర్బ్ ఫామ్. మరి ఇక్కడ ఇది V1 ఉంది, ఇది అవసరం లేదు, అటు V4 ఉంది, అది అవసరం లేదు, మిగిలిన అలా రెండేనండి. ఖచ్చితంగా రెండింటి మధ్యలోనే కన్ఫ్యూజన్ ఉంటుంది. కొంత వొకాబులరీని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. సార్ నేను ఎప్పుడు అటెండ్ అనే పదాన్ని వినలేదు సార్, ఈ డెలివర్ అనే పదాన్ని విన్నాను కానీ రకరకాలైనటువంటి మీనింగ్స్ ఉన్నాయి కదా సార్ దానికి కూడా అని అంటే, అదే ఫ్రేజల్ వర్బ్స్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అండి. కొన్ని ప్రిపోజిషన్స్ కొన్ని వర్బ్స్తో కలిసి వస్తూ ఉంటాయి. తప్పకుండా నేర్చుకునేటటువంటి తరుణంలో ఇలాంటి మీరు ఫ్రేజల్ వర్బ్స్ని నేర్చుకునే ఉండాలి. నా ఒక్క ఛానలే కాదండి, నేను ఒక్కనే కాదు, ఎంతోమంది యూట్యూబ్లో కష్టపడుతూ ఉన్నారు. చూడండి వాళ్ళ ఛానల్స్లో కూడా ఎన్నో ఫ్రేజల్ వర్బ్స్ని అప్లోడ్ చేస్తుంటారు, వాళ్ళని కూడా చూడండి. ప్రతి ఛానల్ దగ్గర నుంచి మీరు కొంత నాలెడ్జ్ని తీసుకోవచ్చండి. అయితే ఈరోజు మీరు రాసుకోవచ్చు నోట్స్లో, డెలివర్ ఆన్ అని అంటే టు డూ సంథింగ్ విచ్ ఈజ్ రిక్వైర్డ్, అవసరం ఉన్నటువంటి పని చేయడాన్ని డెలివర్ ఆన్ అని అంటారు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. రెండోది అయిపోయింది. మూడోది చూద్దాం. వాట్ ఈస్ ద ప్రాబ్లం? వాట్స్ ద ప్రాబ్లం? అసలు ప్రాబ్లం ఏంటిది? ఈజ్ ఇట్ ల్యాక్ ఆఫ్ మనీ ఆర్ ఫండ్స్? ల్యాక్ ఆఫ్ అని అంటే లేకపోవడం అనేటటువంటి అర్థం అండి. పైసలు లేక మనం ఈ పనులను చేయలేకపోతున్నామా? ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేకనండి, దేశంలో చాలా డబ్బులు ఉన్నాయి, కాకపోతే ఏంటంటే జనాభా ఎక్కువ ఉండడం కావచ్చు, ఫ్రీక్వెంట్గా గవర్నమెంట్స్ చేంజ్ కావడం, పాలసీస్ చేంజ్ కావడం అనేది ఒక రకమైనటువంటి రీజన్ అనొచ్చు ఇక్కడ, అర్థమైందా? సో ఎందుకు డబ్బులు లేక మనం ఇవన్నీ అచీవ్ చేయలేకపోతున్నామా, ఈ మౌలిక సదుపాయాలను అచీవ్ చేయలేకపోతున్నామా అని అడుగుతున్నాడు ఇందులో ఉన్నటువంటి ప్యాసేజ్లో. ఇట్ మే నాట్ డాష్ బీ సో, కాకపోవచ్చు, డబ్బులు లేక నేను ఇవి చేయలేకపోతున్నాం మనం, కాకపోవచ్చు. ఇట్ మే నాట్, మే అనేటటువంటిది ఉంది, నాట్, కాకపోవచ్చు. ఇక్కడ మీకు మే కనపడ్డది అని అంటే ఏ మోడల్ ఆక్సిలరీ తర్వాత అయినా V1 ఉండాలి. ఇది కూడా ఆల్రెడీ నేర్చుకుని ఉన్నాం. ఒకసారి మోడల్ వర్బ్స్కి సంబంధించినటువంటి వీడియోస్ని చూడండి, అన్ని మోడల్ వర్బ్స్ తర్వాత V1 రాస్తాం మనం. ఓకేనా? ఒకసారి ఆప్షన్స్ చూద్దామా. హ్యాపెన్ V1, కాల్డ్ ఇది వర్బ్ యొక్క సెకండ్ ఫామ్ కావచ్చు, థర్డ్ ఫామ్ కావచ్చు, కానీ మనకి ఇక్కడ ప్రస్తుతానికి అవసరం లేదు, ఎందుకంటే మనకు మే తర్వాత V1 వస్తుంది, V2లు V3లు రావు. సిమిలర్ అనేది ఒక అడ్జెక్టివ్, నెసెసర్లీ అనేది ఒక యాడ్వర్బ్. మరి ఏం పెడదాం సార్? ఇక్కడ V1 ఉంది, మే తర్వాత V1 రావాలన్నారు కదా మీరు, నేను V1 పెట్టాలన్నా సార్ అని అంటే మే తర్వాత V1 రాయొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఎలిమినేషన్ ఆఫ్ ఆప్షన్స్లో ఏం చేస్తామంటే నేను బీని తీసేసిన, 3 ఆప్షన్స్ మిగిలినాయి, ఏది పెడితే కరెక్ట్ చూద్దాం. ఓకేనా? ఇట్ మే నాట్ డాష్ హ్యాపెన్ అని పెడదామని అనుకుంటున్నాం. ఇట్ మే నాట్ హ్యాపెన్ బీ సో కాదండి, హ్యాపెన్ తర్వాత టు ఉండాలి, అప్పుడు కరెక్టే ఇది. ఇట్ మే నాట్ హ్యాపెన్ టు బీ సో, అర్థమైందా? ఇది కాదు, హ్యాపెన్ టు బీ అంటే ఒక ఉండాల్సింది లేదన్నట్టు. ఓకే, ఇట్ హ్యాపెన్ టు బీ సో. ఇక్కడ చూడండి, మే నాట్ తర్వాత బ్లాంక్ ఉంది, టు ఉందా? ఇక్కడ లేదు, ఉండుంటే నా ఆన్సర్ ఏ. ఇది హ్యాపెన్ టు, ఎప్పుడైనా సరే హ్యాపెన్ టు బీ సో అనేది ఊత పదం లాంటిదండి, ఎంతోమంది వాడుతూ ఉంటారు. సరే, బీని అయితే ఎలిమినేట్ చేసేసిన. సిమిలర్ అనేటటువంటి ఒక అడ్జెక్టివ్ మిగిలి ఉంది, కానీ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, సిమిలర్ ఎప్పుడు వాడినా సిమిలర్ తర్వాత టు వస్తుందండి. సిమిలర్ టు పోల్చడం తర్వాత ఇట్ ఈస్ సిమిలర్ టు సంథింగ్, అర్థమైందా? దిస్ టాపిక్ ఈజ్ సిమిలర్ టు సమ్ అదర్ టాపిక్. సిమిలర్ తర్వాత టు వస్తుందండి, ఎప్పుడు సిమిలర్ వాడినా టు వాడాలి. మరి ఇక్కడ నేను సిమిలర్ వాడినా అనుకోండి, ఇక్కడ టు ఉందా? లేదు, సో ఇది కూడా అవసరం లేదు. ఎన్ని ఆప్షన్స్ తీసేసిన నేను? ఆప్షన్ ఏ రాయలేదు, ఎందుకంటే హ్యాపెన్ తర్వాత టు ఉండాలి, కానీ అక్కడ లేదు, అందుకే ఆప్షన్ ఏ తీసేసిన. సి, సిమిలర్ తర్వాత కూడా టు ఉండాలి, కానీ అక్కడ లేదు, తీసేసా. కాల్డ్ అనేది అసందర్భం, ఎందుకంటే మే అనేటటువంటి మోడల్ వర్బ్ తర్వాత దానికి వాడలేము. మీకు డౌట్ రావద్దు, సార్ నేను V1 వాడాలి కదా, V1 వాడాలంటే ప్రతిసారి అక్కడ V1 వాడాలని లేదండి, మనకు అక్కడ బి అనేటటువంటి ఫామ్ కనబడుతుంది, అది సరిపోతుంది.
ఇక్కడ ఒక యాడ్వర్బ్ని వాడాల్సిన అవసరం ఉంది. ఇట్ మే నాట్ నెసెసర్లీ బీ సో. నెసెసరీలీ అనేటటువంటిది ఇది మనకు కరెక్ట్ ఆప్షన్గా అక్కడ కుదురుతుందండి. ఇది ఒక యాడ్వర్బ్, అక్కడ బీ ఫామ్ అనేది మనకు కనబడుతుంది, బీ అనేటటువంటిది కనబడుతుంది కాబట్టి మనం మే నాట్ నెసెసర్లీ బీ సో అనేటటువంటిది వాడొచ్చు. ఆ నెసెసరీలీ అనేటటువంటిది ఒక యాడ్వర్బ్ అండి. కేవలం డబ్బులు లేకనే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయలేకపోతున్నామా అంటే అలాంటిది ఏం లేదండి. అదొక్కటే కాదు అని అంటున్నాడు. నెసెసర్లీ అదొక్క ఫండ్స్ విషయమే కాదు, ఫండ్స్ లేకేం కాదు, మన దగ్గర ఫండ్స్ ఉన్నాయి లేకేం కాదు అని అంటున్నాడు. ఓకేనా? సో మన ఆన్సర్ అనేది అక్కడ డి అయిందండి. సో ఒకటో దాని ఆన్సర్ మనకు డి అయింది. ప్లేస్ అనేటటువంటిది పెట్టినాం. రెండు రకాలుగా ఇన్ అనే ప్రిపోజిషన్ ఉంది కాబట్టి నౌన్ పెట్టుకోవాలి కాబట్టి రాసాం. పుట్టిన తర్వాత కూడా ప్లేస్ అనేది వస్తుంది. రెండవ దాంట్లో మనం హ్యావ్ ఉంది కాబట్టి V1ని రాయలేము. ఇక్కడ V1 ఉంది, అక్కడ V4 ఉంది, ఈ రెండు వాడలేము. వాడితే V3 వాడాలి, రెండు V3లు ఉండే. అటెండ్ తర్వాత ఆన్ అనేది రాదు కాబట్టి నేను డెలివర్ తర్వాత ఆన్ వస్తుంది కాబట్టి సిని ఆన్సర్గా చేశాను. మూడోది ఇక్కడ కొంత ట్రికీ అండి. ప్రతిదీ ఈజీదే ఉండాలి, ఈజీగానే అర్థం చేసుకోవాలని అంటే కొంత టిపికాలిటీని కూడా అర్థం చేసుకోవాలండి. కొన్ని రూల్స్ ఉన్నాయి, వాటిని అలానే గుర్తుపెట్టుకోవాలి, అలానే నేర్చుకుంటే ఎక్కువ రోజులు గుర్తుంటుంది తప్ప ఇక్కడ మీ మనసులో ఏదో ఒక చిన్న డౌట్ని పట్టుకొని అదే కావచ్చేమో, అదే కరెక్ట్ ఏమో అని అనుకుంటే కరెక్ట్ కాదండి. ఎందుకంటే మనం తయారు చేసిన భాష కాదు, ఈ భాష ఎలా తయారు చేయబడ్డదో అలానే నేర్చుకోవడం మన పని కాబట్టి మే తర్వాత ఎప్పుడు V1 రాయాలి కదా సార్ అని అంటే ఎస్ అండి. ప్రతిసారి ప్రతి చోట ఒకే రూల్ని ఆపాదించుకుంటూ పోతుంటే ఇంగ్లీష్లో కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మే నాట్ తర్వాత నేను V1 పెట్టాలని అన్నప్పుడు హ్యాపెన్ టు అని పెట్టాల్సి వస్తుంది, కానీ ఇక్కడ 2 లేదు కాబట్టి నేను వాడలేదు. కాల్డ్ అనేది V2 అవ్వచ్చు, V3 కావచ్చు, దాన్ని వాడలేము. సిమిలర్ వాడదామా అని చూస్తే సిమిలర్ తర్వాత 2 ఉండాలి. ఒక యాడ్వర్బ్ అక్కడ నెసెసర్లీ అనేటటువంటిది యాడ్వర్బ్ ఉందండి. యాడ్వర్బ్స్ని ఎలా గుర్తుపట్టాలి సార్ అంటే ఇంగ్లీష్లో 90% పదాలు LY తోటి ఎండ్ అయితే అవి యాడ్వర్బ్స్ అండి. 90%, 10% వర్తించదండి. LYతో ఏదైనా పదం ఎండ్ అయింది అనుకోండి 90% పదాలు యాడ్వర్బ్స్ అవుతాయి. 10% కొన్ని కావండి. లైక్ అగ్లీ ఉంది, అడ్జెక్టివ్ అవుతుంది, ఫ్యామిలీ ఉంది, నామవాచకం అవుతుంది, అది కూడా LY తోటి ఎండ్ అయినాయి. కానీ వాటిని తీసుకొచ్చి నేను ఇక్కడ యాడ్వర్బ్గా తీసుకుంటా అంటే కరెక్ట్ కాదు. సో ఇక్కడ ఏమొచ్చింది, ఇట్ మే నాట్ నెసెసర్లీ బీ సో అని వచ్చిందండి. ఇక్కడ ఎలిమినేషన్ ద్వారా దాని ఆన్సర్ ఈజీగా చేయవచ్చు, కానీ పూర్తి స్థాయిలో మీకు కొన్ని పదాలపైన అవగాహన ఉండాలి. ఇంకొక 2 ఆప్షన్స్ని తీసేసి మిగతా 4వ దానికి 5వ దానికి ఆప్షన్స్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు 4th చూద్దాం. What we have done is that we have dashed a number of layers of decision making authorities and too many agencies and regulations. ఇక్కడ it may not necessarily be so అంటే కేవలం ఫండ్స్ లేక కాదు, అదేందా ఫండ్స్ లేక కాదు. అక్కడ బి అనేటటువంటిది ఒక స్థితిని తెలిపింది, ఒక యాడ్వర్బ్ని రాసుకున్నాను నెసెసర్లీ అనేటటువంటిది. వాట్ వీ హ్యావ్ డన్ ఈజ్ కేవలం ఫండ్స్ లేక కాదు, మనం ఏం చేసామంటే వాట్ వీ హ్యావ్ డన్ ఈజ్ దట్ వీ హ్యావ్ డాష్ ఎ నెంబర్ ఆఫ్ లేయర్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ అథారిటీస్. అంటే ఎన్నో లేయర్స్లో డెసిషన్ మేకింగ్ అథారిటీస్, ఒక నిర్ణయాన్ని వెలువచ్చడానికి ఎన్నో అథారిటీస్ని ఏర్పాటు చేసుకున్నాం. అండ్ టూ మెనీ ఏజెన్సీస్ అండ్ రెగ్యులేషన్స్. ఏదో ఒక మౌలిక సదుపాయాన్ని తీసుకురావాలంటే దాని వెనుక ఎన్నో రకాలైనటువంటి పర్మిషన్స్ని, ఎన్నో రకాలైనటువంటి అథారిటీస్ని, ఒక టేబుల్ దాడితే ఇంకో టేబుల్, ఇంకో టేబుల్ దాడితే ఇంకో టేబుల్, ఒక ఆఫీస్ దాడితే ఇంకో ఆఫీసు, అంటే కొంత ఈజ్ ఆఫ్ గవర్నెన్స్ అనేది లేకుండా పోయింది. అక్కడ లేయర్స్లో ఉన్నటువంటి అథారిటీస్, ఎక్కువ ఏజెన్సీస్ అండ్ ఎక్కువ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండడం వల్ల ఈ మౌలిక సదుపాయాలను మనం అనుకున్న సమయంలో పూర్తి చేయలేకపోతున్నాం అని అంటున్నాడు. ఇక్కడ బ్లాంక్ ఎక్కడ ఉంది? What we have done is that we have dashed a number of layers of decision making authorities. మళ్ళీ ఏం కనబడ్డది మీకు? హ్యావ్. ఖచ్చితంగా ఏం ఉండాలి? V3 ఉండాలి. ఆప్షన్స్ చూద్దామా? క్రియేట్ అనేటటువంటి V1 ఉంది. క్రియేట్ స్పెల్లింగ్ చాలా ఇంపార్టెంట్ అండి, చాలామంది ఈని రాయరు. ఓకే, క్రియేట్లో చివరికి ఈ ఉండాలి. ఓకేనా? ఇది రాద్దామా? క్రియేటెడ్ అని ఉంటే నేను ఆలోచించేవాడిని, వీ హ్యావ్ క్రియేటెడ్ ఏ నెంబర్ ఆఫ్, ఓకే కరెక్ట్ అయ్యేది, కానీ V1 రాదు కదా. నెక్స్ట్ చూద్దామా? రిజల్టెడ్. హ్యావ్ తర్వాత నేను రిజల్టెడ్ రాస్తే అది V3నే, సో ఒక V3 ఉంది. హ్యావ్ తర్వాత నేను ఇన్కార్పొరేటెడ్ అని రాస్తే అది కూడా V3. మేక్ అనేది V1 అవసరం లేదు. 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసేసాను. ఈ V1ని ఆ V1ని తీసేసాను. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ తర్వాత V3 వస్తుంది. ఆల్రెడీ మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్సెస్ దగ్గర నేర్చుకుని ఉన్నాం. ఇక్కడ చూడండి, రిజల్టెడ్ రాద్దామా ఇన్కార్పొరేటెడ్ రాద్దామా? ఇక్కడ ఒకసారి పెట్టి చూద్దాం. What we have done is that we resulted a number of layers of decision making అని పెడితే కరెక్ట్ అనిపిస్తుందా? లేదు. ఇంకో రకంగా ఆలోచించండి, రిజల్టెడ్ తర్వాత ఖచ్చితంగా ఇన్ లేదా ఇంటూ వాడబడుతుంది. అర్థమైందా? ఇట్ రిజల్టెడ్ ఇంటూ సంథింగ్, ఇట్ రిజల్టెడ్ ఇన్ సంథింగ్ అని వాడతామండి. రిజల్టెడ్ అనేది వాడిరంటే దాని తర్వాత ఇన్ లేదా ఇంటూ వాడాల్సి వస్తుంది. ఇక్కడ ఉందా ఎక్కడన్నా ఇన్ లేదా ఇంటూ? అసందర్భం. ఇంకోటి ఏం చూడండి, ఒకవేళ నేను ఇక్కడ రిజల్టెడ్ అని పెట్టినా కానీ అది కరెక్ట్ కాదు.
వాక్య నిర్మాణం అనేది కరెక్ట్గా ఉండదు, మీనింగ్ కూడా కరెక్ట్ కాదు. వాక్య నిర్మాణం ఓకే, హ్యావ్ తర్వాత V3 పెట్టేసిన నిర్మాణం అయిపోయిందని అంటే అర్థం లేకుండా నిర్మాణం చేయడం కరెక్ట్ కాదు కదా. సో రిజల్టెడ్ అర్థం పరంగా అక్కడ సెట్ కావట్లేదు. ఇంకొకటి, నేను రిజల్టెడ్ పెట్టాలంటే ఖచ్చితంగా రిజల్టెడ్ తర్వాత ఇన్నో ఇంటూ ఉండాలి, ఉందా ఇక్కడ? లేదు. సో ఇది కూడా తప్పు. అక్కడ చూడండి మనకు కావాల్సిన ఆప్షను సి, వీ హ్యావ్ ఇన్కార్పొరేటెడ్. ఇన్కార్పొరేటెడ్ అంటే ఇంక్లూడెడ్ అన్నట్టు. మనం ఎన్నో వాటిని ఇంక్లూడ్ చేస్తాం. ఏంటివి? ఎన్నో లేయర్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. ఈయన అప్రూవ్ చేస్తే ఇంకో ఆయన అప్రూవ్ చేయాలి, ఇంకో ఆయన అప్రూవ్ చేయాలి, ఇంకో ఆఫీస్ పోవాలి, ఇంకో ఆఫీస్ పోవాలి, ఎన్నో ఏజెన్సీస్ తిరగాలి, ఎన్నో రెగ్యులేషన్స్ని పాస్ అయితే కానీ ఒక మౌలిక సదుపాయాలు ఉన్నటువంటి విషయాలను మనం పూర్తి చేయలేకపోతున్నాం. అందుకే ఇక్కడ ఆన్సర్ సి అయిందండి. రిజల్టెడ్ ఎందుకు కాలేదు సార్ అంటే, సార్ మీరు రిజల్టెడ్ పెట్టి చూడండి కరెక్ట్ అనిపిస్తుందా? లేదు. ఇంకొకటి ఏంటిది? రిజల్టెడ్ తర్వాత ఇన్నో ఇంటూ ఉండాలి, ఉందా? లేదు. సో నా ఆన్సర్ ఇన్కార్పొరేటెడ్. ఆ పదాన్ని మనం రోజువారీ జీవితంలో వాడమండి, కానీ మీనింగ్ తెలిసి ఉండాలి కదా. ఇన్కార్పొరేటెడ్ అంటే ఇంక్లూడెడ్ అన్నట్టు. క్రియేట్ అంటే సృష్టించడం, మేక్ అంటే తయారు చేయడం, మీకు తెలిసిందే. చివరిది చూద్దాం. డెసిషన్ మేకింగ్ అథారిటీస్ అండ్ టూ మెనీ ఏజెన్సీస్ అండ్ రెగ్యులేషన్స్. వీ మస్ట్ గెట్ ఏ నెంబర్ ఆఫ్ డాష్ టు గెట్ ఎనీథింగ్ డన్. వీ మస్ట్ గెట్ ఏ నెంబర్ ఆఫ్ డాష్. అర్థమైందా? ఇక్కడ చూడండి ఏం కనబడుతుంది? అతి పెద్ద క్లూ ఏ నెంబర్ ఆఫ్. ఏ నెంబర్ ఆఫ్ తర్వాత ఖచ్చితంగా ఏముంటుంది? ప్లూరల్ ఉండాలి, బహువచనం ఉండాలి. ఏ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఏ నెంబర్ ఆఫ్ టీచర్స్, ఆ నెంబర్ ఆఫ్ వీడియోస్, ఆ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, ఇలా నెంబర్ ఆఫ్ తర్వాత బహువచనం ఉండాలి. చిన్న విషయమే, తెలిసిన విషయమే, తెలియకుండా ఈరోజు నేర్చుకోండి ఏ నెంబర్ ఆఫ్ తర్వాత బహువచనం ఉంటుందని. వీ మస్ట్ గెట్ ఏ నెంబర్ ఆఫ్ డాష్ టు గెట్ ఎనీథింగ్ డన్. ఏదైనా పని పూర్తి కావాలంటే ఎన్నో రకాలైనటువంటి తీసుకురావాలంటే ఏంటివి? అటెంప్ట్ అనేది ఇక్కడ నౌన్ అండి. అటెంప్ట్ అనేది నామవాచకమా సార్? వర్బ్ కూడా అవుతుంది కదా. ఎందుకు కాదండి? అదే పదం నామవాచకంగా వాడవచ్చు, అదే పదాన్ని వర్బ్గా వాడవచ్చు. అటెంప్ట్, అటెంప్టెడ్, అటెంప్టెడ్, అటెంప్టింగ్. ఓకేనా? ఇట్స్ ఏ గుడ్ అటెంప్ట్. ఇట్స్ ఏ గుడ్ అటెంప్ట్. అర్థమైందా? మంచిగా అటెంప్ట్ చేశాడు అన్నప్పుడు ఆ అటెంప్ట్ ఏమైంది? నౌన్ అయింది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకునేటప్పుడు ఒకే పదం వివిధ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎలా పనిచేస్తుందో నేర్చుకోవచ్చు. ఇక్కడ అటెంప్ట్ అనేది నౌన్, కానీ ఇది సింగులర్. ఇక్కడ చూడండి ఏమైనా అటెంప్ట్స్ అని ఇస్తుందా? లేదు. అంటే కేవలం మనకేముంది? అటెంప్ట్ అని ఏకవచనం ఉంది. సో ఈ ఆప్షన్తో పని లేదు. క్లియరెన్సెస్ అంటే అప్రూవల్స్, పర్మిషన్స్ని క్లియరెన్సెస్ అంటారు. అర్థమైందా? ఇక్కడ బహువచనం ఉంది, ఆలోచించాలి. హార్డ్షిప్స్, ఇక్కడ కూడా ఎస్ ఉంది, ఆలోచించాలి. అక్కడ చూడండి స్కిల్, ఏకవచనం ఉంది. స్కిల్స్ ఉండుంటే ఏమో ఆలోచించేవాడినేమో, కానీ ఇక్కడ ఏకవచనమే, అక్కడ ఏకవచనమే, రెండింటితో పని లేదు. ఇప్పుడు నేను బి పెట్టాలన్నా సి పెట్టాలన్నా అని ఆలోచిద్దాం. అక్కడ చూడండి ఏ నెంబర్ ఆఫ్ తర్వాత బహువచనం ఉంది. ఏ నెంబర్ ఆఫ్ తర్వాత ఎప్పుడు కౌంటబుల్స్నే వాడతారు. లెక్కించడానికి వీలున్న వాటికే మనం ఏ నెంబర్ ఆఫ్ అంటారు, అంతేగాని లెక్కించడానికి వీలు లేని వాటితోటి ఏ నెంబర్ ఆఫ్ రాదు. ఇక్కడ చూడండి హార్డ్షిప్స్ అంటే కష్టాలు, సఫరింగ్స్. కష్టాలు, ఒక కష్టం, రెండు కష్టాలు, మూడు కష్టాలు అని మనం మాట్లాడమండి, పద్ధతి కాదు. కష్టాలు ఉన్నాయంటే కానీ నాకు 5-6 కష్టాలు ఉన్నాయనేది అనం కదా. అంటే హార్డ్షిప్స్ అంటే నథింగ్ బట్ సఫరింగ్స్. ఇది ఒక అన్కౌంటబుల్ నౌన్, ఇది అన్కౌంటబుల్. అర్థమైందా? లెక్కించడానికి వీలు లేనిది. సో సి రాదు. క్లియరెన్సెస్ అంటే అప్రూవల్స్, పర్మిషన్స్. సో ఇది లెక్కించవచ్చు, కాబట్టి మన ఆన్సర్ బి అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్లియరెన్సెస్ చూడండి, వీ మస్ట్ గెట్ ఏ నెంబర్ ఆఫ్ క్లియరెన్సెస్, అప్రూవల్స్ కావాలి మనకు టు గెట్ ఎనీథింగ్ డన్. ఎన్నో ఏజెన్సీస్ నుంచి, ఎన్నో అథారిటీస్ నుంచి మనకు ఆ ఎన్నో రెగ్యులేషన్స్ని పాస్ చేసిన తర్వాతనే క్లియరెన్సెస్ వస్తాయి. కాబట్టి మన మౌలిక సదుపాయాలను డెవలప్ చేయడంలో కొంత వెనుకబడి ఉంటున్నాం ఇన్ని సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా. అంటే వీటిని కొంత ఈజ్ చేసేస్తే, వీటిని కొంత సులభతరం చేస్తే ఎన్నో రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని మనం డెవలప్ చేసే అవకాశం ఉందని ఈ ప్యాసేజ్లో ఈ రాసినటువంటి వ్యక్తి చెప్పాలని అనుకుంటున్నాడండి. ఈ రకంగా మీరు ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. చివరిది గుర్తుపెట్టుకోండి, ఏ నెంబర్ ఆఫ్ తర్వాత బహువచనం ఉంటుంది. బహువచనాలు వేటికి రాస్తామండి? లెక్కించడానికి వీలున్న వాటికే బహువచనాలు రాస్తాం. కాబట్టి ఇక్కడ క్లియరెన్సెస్ ఆన్సర్ అయింది, హార్డ్షిప్స్ ఆన్సర్ కాలేదు. ఈ రకంగా మీరు క్లోజ్ టెస్ట్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో నేను మరికొన్ని క్లోజ్ టెస్ట్లను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇంతటితో క్లోజ్ టెస్ట్కి సంబంధించినటువంటి ఈ సెషన్ని కంక్లూడ్ చేద్దాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ ఆల్ ఆఫ్ యూ.